హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా వినాయక చవితి అయితే ఇంక 2 రోజులే ఉంది కదండీ! ఊరికే సరదాగా మా పిల్లలు ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉన్నారు. టీచర్స్ డే అంటండి. హాఫ్ డే స్కూల్ అంట. వచ్చేసారు 12కే. ఊరికే గణేష్ ఫేస్ పెయింటింగ్ ఏసుకుంటానని ఇలా డ్రా చేసుకుని ఫ్లవర్స్ పూజకని పనమ్మాయి ఎక్కువ తీసుకొచ్చింది. దాంతో సరదాగా ఇలా వేశారు. వాళ్ళకి అలవాటవుతుందని నేను కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు పెడుతుంటే నేను కూడా సాయం చేశాను. చిన్నపిల్లలకి ఇలా మనం సాయం చేసి నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా అన్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి నేర్చుకుంటారు. సమన్విత బొట్లు పెట్టింది కానీ సరిగ్గా రాలేదు. చిన్నపిల్లే కదా నేర్చుకుంటుంది. వెరీ గుడ్ అంటే నవ్వుకుంటుంది. ఇంకా వంట అయితేనండి బీరకాయ ఇదేమిటో చూడండి, పప్పు కడుక్కున్నాను. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఏంటో చూడండి, ఇది బీర పొట్టుని ఎప్పుడూ పచ్చడే కాకుండా ఇలాగా ఈనెలాంటివి తీసి పడేసి మధ్యలో ఉన్న మెత్తని గుజ్జుని మిక్సీ పెట్టి ఇలా పప్పులో కూడా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే బీరకాయ ముక్కలు బీరకాయ కొంచెం ముదిరినట్టుగా ఉంది. దాన్ని మధ్యలోది కూడా కొంచెం శనగపప్పు వేసి రోటి పచ్చడి చేస్తున్నాను. ముందు పచ్చిమిరకాయని కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేపి ఇవన్నీ పక్కకు పెట్టుకుని తర్వాత ఆయిల్ వేసుకుని బీరకాయ ముక్కలు ఉడకబెట్టుకోవాలి. ఇదైతే కొత్త ఇత్తడి గిన్నె ఉంది, ఎవరో పంచిపెట్టింది. కానీ దాచుకోవడం ఎందుకులే, ఇప్పుడు ఇత్తడిలో అన్నం వండుకోవాలి అని అంటున్నారు కాబట్టి దాంట్లో ఇవాళ రైస్ వండాను. ఇది ఇందాక చూపించిన బీరకాయ పప్పు అండి అది. ఇది రసము. ఇంకా రోటి పచ్చడి అయితే ఇలా వచ్చిందండి, బీరకాయ పచ్చడి. అలా క్రష్గా రుబ్బుని కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే భలే టేస్ట్ ఉందండి బీరకాయ పచ్చడి అయితే. ఇవి కొంచెం బూడిద గుమ్మడికాయ వడియాలు లాస్ట్లో ముక్కలు ఉంటే అవి కూడా వేపించేసాను. ఇంకా డబ్బాయి కడిగేయచ్చు కదా అని. పెరుగు అయితే తోడుకుంది. కొత్త గిన్నె ముందు చూపించవలసింది అన్నం పెట్టకముందు, అప్పుడు మర్చిపోయాను. కొత్త గిన్నె ఇలా అండి, రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. భలే బాగుంది కదా. అందరూ ఇలా ఇత్తడి గిన్నెలు ఇస్తే బాగుంది. మొత్తం అన్నీ ఇత్తడి గిన్నెల్లోనే వండుకోవచ్చు. కానీ రేట్ ఎక్కువ కదండి, ఎవరో కొంచెం మంది ఇవ్వగలుగుతారు. మొత్తానికి ఇందాక చూపించిన పప్పు అయితే బీరకాయ పొట్టుతో వండిన పప్పు ఇలా ఉంటుంది. చాలా టేస్ట్ ఉందండి.